నమస్తే, నేను మీ తేజ. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ఈ వ్యక్తి పైన అమెరికన్స్ చాలా మంది ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం పట్ల వ్యతిరేకత చూపిస్తా ఉన్నారు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఎన్నో దశాబ్దాల నుంచి డెవలప్ చేసుకుంటున్న ఆ సైనిక స్థావరాలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఎయిర్ స్ట్రైక్స్, మిసైల్ స్ట్రైక్స్, డ్రోన్ అటాక్స్ తో అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్లన్నింటినీ కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. అలాగే 10,000 కోట్లు పెట్టి నిర్మించుకున్న థాడ్ అనే ఒక రాడర్ వ్యవస్థని కూడా ఒక చిన్నపాటి డ్రోన్స్ తోటి కూల్చేసింది. అలాగే రీసెంట్గా కువైట్లో చాలా ముఖ్యమైన అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ని కూల్చేసింది. అలాగే అమెరికాకు సంబంధించిన 6 సైనికులు కూడా చనిపోయారు. అలాగే ఇప్పటి వరకు 15 పైగా సైనికులు చనిపోయారు. చాలామందికి బ్రెయిన్ ఇంజురీస్ అయినాయి అండ్ మరికొంతమంది గాయాలు పాలయ్యారు. తీవ్రమైన గాయాల పాలతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. దగ్గరగా ఇప్పటి వరకు 20కి పైగానే యుఎస్కి సంబంధించిన బేసెస్ అన్ని కూడా ఇరాన్ డ్యామేజ్ చేయగలిగింది. ఇప్పటి వరకు ఇరాన్ పైన యుద్ధం చేయడానికి ఖర్చు చేసింది ఎంతంటే 800 మిలియన్, కొన్ని 100 కోట్లు. సో దీంతో రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే చాలామంది ఏం డిమాండ్ చేస్తున్నారంటే అతన్ని సస్పెండ్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, లేదా అతనితో రాజీనామా చేయించాలి. ఇటువంటి డిమాండ్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ ఏదైతే ఇరాన్ పైన చేస్తున్నాడో ఆ యుద్ధం పట్ల ముందు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎవరు కూడా ఇది ఒక లాంగ్ వార్ అని అనుకోలే. వెంటనే క్లోజ్ చేస్తారు, కాల్పుల విరామంతో ఒక 20-25 డేస్లో క్లోజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇది ఒక లాంగ్ వార్లా పోతుంది. అంటే ఇలా పోవడం వల్ల అమెరికా కూడా నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది సైనికులు చనిపోతారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆ సైనిక స్థావరాలు కావచ్చు, ఎయిర్ బేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా తునాతునకలు అయిపోతాయి. సో దీంతో అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్త కూడా రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అధ్యక్ష అధికారంలోకి వచ్చే పర్సన్స్ కొన్ని పేర్లు అయితే ఇప్పుడు బయటకు వచ్చాయి. రాన్ డిసాంటస్ ఫ్లోరిడా గవర్నర్గా ఉన్నారు ఇప్పుడు. నిక్కీ హెలీ యునైటెడ్ నేషన్స్ మాజీ అంబాసిడర్. అలాగే భారత సంతతికి సంబంధించిన వివేక్ రామస్వామి. అలాగే టీమ్ స్క్వాడ్. సో వీరందరికన్నా ఇంకొక పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. అతనే జేడి వ్యాన్స్. అతను ప్రస్తుతం అమెరికాకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఇతను కూడా అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పు. కానీ ట్రంప్ని పదవిలో నుంచి తీయాలంటే అంత ఈజీ కాదు. అక్కడ ట్రంప్ ఏదైతే క్రైమ్ చేశాడో అదంతా కూడా ఎవిడెన్స్తో సహా కోర్టు ముందు పెట్టాలి. అక్కడ కాంగ్రెస్ అనేది ఒకటి ఉంటుంది, దాని ముందు నిరూపించగలగాలి. దాని తర్వాతే ట్రంప్ పైన సీరియస్గా యాక్షన్ తీసుకుని డైరెక్ట్ అరెస్ట్ చేయకుండా కోర్టుకి హాజరుపరిచి విచారణ చేసిన తర్వాత ఇంత కాదనుకున్న వైస్ ప్రెసిడెంట్ కాబట్టి అతని బెయిల్ మీదే బయట ఉంచే ప్రయత్నం అయితే చేస్తాడు. సో అతన్ని తీయాలంటే ఇంప్రెచ్మెంట్ అంటే అతను చేసిన క్రైమ్ ఏంటి, దేశానికి చేసిన ద్రోహం ఏంటి, అతని వల్ల ప్రజలకి హాని జరిగిందా, అలాగే దేశానికి సంబంధించిన డబ్బు ఏదైతే ఉంటుందో దుర్వినియోగం అయితే, ఇట్లా చాలా ఉంటాయి. కరప్షన్తో చాలా ఈ ఇంప్రెచ్మెంట్ సంబంధించి చాలా అంశాలపైన ఉంటుంది. అయితే సెనెట్ ఓటింగ్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ సెనెట్ ఓటింగ్ కనుక జరిగితే ఖచ్చితంగా ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంప్రెచ్మెంట్కి ట్రంప్ ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాడు. ఇలాగే కొన్ని ఆరోపణల వల్ల ఇతర క్రైమ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రంప్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇంప్రెచ్మెంట్కి 2 సార్లు అతను వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి ఓటింగ్ అతనికి మద్దతుగానే వేశారు. సో దాంతో అతను అధ్యక్ష పదవిని కోల్పోలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా అతను అధ్యక్ష పదవికి అంటే పోయే ఛాన్స్ ఉందంటూ చెప్తున్నారు. సో సెనెట్ ఓటింగ్ అమెరికాలో 100 మెంబర్స్ ఉంటారు. ఈ 100 మెంబర్స్లో ఖచ్చితంగా 51 మెంబర్స్ ట్రంప్ మాకు అధికారంలోకి వద్దు, అధ్యక్షుడిగా వద్దని ఓటింగ్ చేస్తే ట్రంప్ పదవి ఊడినట్టే. అలాగే ఈ కాంగ్రెస్ కి సంబంధించి 3 పర్సన్స్ ఉంటారు. వారు ఇద్దరు గనక
ఇతను అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఓటేస్తే, అతన్ని తీయాలి, అరెస్ట్ చేయాలని ఓటేస్తే అతని పదవి పోయే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. అమెరికా అధ్యక్షుడి విషయంలో అయితే మాత్రం ఒక పక్క తను మాత్రం దురుసుగా ఇరాన్ పైన అటాక్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా కార్గ్ ఐలాండ్ ని ఎయిర్బోర్న్ డివిజన్ తో అతను స్వాధీనపరుచుకున్నాడు. తర్వాత ఇరాన్ కి సంబంధించిన ఇస్ఫాహాన్ అనే ప్రాంతం పైన యురేనియం నిల్వలు, మిలిటరీ బేసెస్, 23 లక్షల మంది ప్రజలు ఉంటే అక్కడ అందులో సగానికి సగం సైన్యం ఉంటారు, ఇరాన్ సైన్యం ఉంటారు. అటువంటి ప్రాంతం పైన నిన్న బంకర్ బస్టర్ అనే బాంబుతో అటాక్ చేసి అక్కడ చాలా చాలా తీవ్రమైన నష్టాన్ని అయితే కలిగించాడు. ఒక రకంగా మొదటి నుంచి కూడా అమెరికా ఈ యురేనియం నిల్వలపైన అలాగే ఈ అణు విస్ఫోటనాలపైన వాటి మీద గురిపెట్టింది, అందుకోసమే అటాక్ చేసింది. అయితే ట్రంప్ చేస్తున్న పని వల్ల నాటోకు కూడా ఇబ్బంది వచ్చింది. అంటే వాళ్ళు ఏదైతే ఇరాన్ పైన అటాక్ చేయాలనుకుంటున్నారో, నటాన్స్ కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, ఇస్ఫాహాన్ కావచ్చు, వీటిపైన వాళ్ళు అటాక్ చేశారు. అటాక్స్ చేసి ఇరాన్కి తీవ్రంగా నష్టం కలిగించారు. కానీ మరి ఇంకా అక్కడి నుంచి ఏం సాధించాలని ఇంకా వారిపైన అటాక్స్ చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా ఒక అణు వెపన్ కూడా యూజ్ చేసి ఇరాన్ పైన దాడి చేయబోతున్నట్టు కూడా ట్రంప్ రీసెంట్గా నాటో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కూడా తెచ్చుకున్నాడు. సో దీంతో నాటో కూడా అతనికి అసలు ఏం చెప్పాలో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అతను ఒక మూర్ఖుడు. ఏదేమైనప్పటికీ ట్రంప్కి అయితే మాత్రం తీవ్రమైన వ్యతిరేకత అమెరికన్స్ దగ్గర నుంచి వచ్చింది. అలాగే ఇతర దేశాలు కూడా, వరల్డ్లో ఉన్న కంట్రీస్ దగ్గరగా 85 కంట్రీస్ అన్ని కూడా అతన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతని పద్ధతి సరైనది కాదంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే అతను చేసే యుద్ధం ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ హర్మోస్ జలసంధి క్లోజ్ అయిపోవటం, ఈ రెడ్ సీ దగ్గర అక్కడ ఒక జలసంధి క్లోజ్ అయిపోవటం, దీనివల్ల ఆయిల్ ఏదైతే ఉందో ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే, ట్రేడింగ్ అయ్యే ఇవన్నీ షిప్స్ అక్కడ ఆగిపోవటం, ఒకవేళ షిప్స్ అటువైపు వస్తుంటే ఈ హౌతీస్ ఏమో ఈ రెడ్ సీ దగ్గర అటాక్ చేయటం, ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ ఏదైతే ఉందో వాళ్ళేమో హర్మోస్ జలసంధి దగ్గర అటాక్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీంతో ధరలు పెరుగుతూ ఉన్నాయి. కేవలం భారతే కాదు, ఇక వేరే దేశాల్లో కూడా అధికంగా ధరలు పెరిగే పరిస్థితి ఉంది. రీసెంట్గా భారత్లో ఆయిల్ తగ్గించారు, కానీ గ్యాస్ పెంచారు. 175 రూపాయలు గ్యాస్ పైన పెంచేసిన పరిస్థితి. ఆయిల్ రేట్లు అయితే మాత్రం తగ్గించారు, అంటే పెట్రోల్, డీజిల్ వీటి రేట్లు తగ్గించారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. అది ఖచ్చితంగా మరొక వీడియోలో నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. బీజేపీ చేసిన స్టంట్ ఏంటి, యుద్ధాన్ని యూజ్ చేసుకుని ఆయిల్ రేట్లు పెరుగుతాయి అనుకుంటే ఎందుకు తగ్గించిందనే దాని గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఏదేమైనప్పటికీ ట్రంప్ పదవికి అయితే మాత్రం ఖచ్చితంగా ముప్పు అయితే ఉంది, అది క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ముందైతే పదవి అయితే పోతుంది, దాని తర్వాత అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఒకవేళ ట్రంప్ పదవి పోతే అధికారంలోకి వచ్చే అమెరికాకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరై ఉంటారు? జేడీ వాన్సా లేకపోతే నిక్కీ హెలీనా? వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?